వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంటర్లో ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ జిల్లా పాతపాటి హరికుమార్ రాజు, నియోజకవర్గ కన్వీనర్ పోలిశెట్టి బాబ్జీలు పాలాభిషేకం చేశారు. అనంతరం అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరికుమార్ రాజు మాట్లాడుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో రాజ్యాంగం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన హోంమంత్రి అమిత్ షా తిరిగి రాజ్యాంగం రాసిన అంబేద్కర్నే కించపరుస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు. బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా వెంటనే పార్టీ నుండి అమిత్ షా వెంటనే పార్టీ నుండి అమిత్ షా అంబేద్కర్కి క్షమాపణలు చెప్పాలి. అమిత్ షా అంబేద్కర్కి క్షమాపణలు చెప్పాలి. నరేంద్ర మోడీ డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్. డౌన్ డౌన్ అమిత్ షా. డౌన్ డౌన్ ఈసీసీ మెంబర్ అంటారు. అమిత్ షా వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా కేంద్ర మంత్రివర్గం నుండి పార్లమెంట్ లో మన దేశ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఈ దేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఆయన కూడా పార్లమెంట్లో అడుగుపెట్టేటప్పుడు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగానికి లోబడే మేము పరిపాలన చేస్తామని చెప్పని ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మూడోసారి గెలవడంతో రాజ్యాంగ నిర్మాత ఎవరనుకునే పరిస్థితికి అయితే రావడం అనేది బీజేపీ వాళ్ళ చేసే నిరంకుశ పాలనకి ఇది చాలా నిదర్శనం అని చెప్పి అనిపిస్తుంది. సో రాబోయే కాలంలో ప్రజాస్వామ్యం లేకుండా నిరంకుశత్వంగా పరిపాలించాలనే ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా అసలు టోటల్గానే ఆయన రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే ఉద్దేశంతో ఈ పార్లమెంట్లో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను మా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు, అలాగే మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ అడ్డుకోవడం, దానికి క్షమాపణ చెప్పమని కూడా అడగడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంచెం కాకపోతే కొంచెమైనా కానీ నేను అనుకోకుండా అన్నాననే మాట కూడా అనడం మానేసి ఈరోజు మళ్ళీ పార్లమెంట్లో చాలా దారుణంగా లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్యం ఎటుపోతుందో తెలియదు, కానీ వీళ్ళు చేసే పనికి ప్రజలందరూ గమనిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పాలాభిషేకం చేసి మరి ఆయన చేసిన ఈ దేశానికి చేసిన సేవలని గుర్తు చేసుకుంటూ మరి ఎటువంటి పరిస్థితుల్లోని అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని పార్లమెంట్ నుంచి, అలాగే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు చాలా గర్హనీయం. అవి దేశ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి కుసంస్కారాన్ని వెల్లడి చేస్తూ ఉంది.
దేశ హోంమంత్రిగా ఆ రకంగా మాట్లాడితే రాజ్యాంగ నిర్మాతని మరి మనం ఏ విధంగా ఈ బీజేపీ పార్టీని అర్థం చేసుకోవాలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు అమిత్ షా గారు వెంటనే ఉపసంహరించుకుని దేశ ప్రజలకి, ముఖ్యంగా అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యత లేకుండా చేసినందుకు గాను అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఆయన పార్లమెంట్ సభ్యత్వం కూడా రద్దు చేయాలని చెప్పేసి మోడీ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆయనకి పుష్పాలను అలంకరించడానికి మేమందరం ఒక సమావేశం. నిన్న పార్లమెంట్లో అమిత్ షా గారు ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ వారు కాషాయకరణ గురితోటి మను ధర్మ శాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో బీజేపీ గవర్నమెంట్ కొన్ని బిల్లులు అనేటువంటిది ఆమోదించేసుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది సభ్యులను పక్కదో పట్టిస్తూ అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మాకు ఆరాధ్య దేవుడిగా మేము భావిస్తున్నాం. కాబట్టి వెంటనే అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి మేము ముఖంగా మేము ఖండిస్తున్నాం. జనవరి 5వ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారావం బహిరంగ సభ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేయడమైందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు జక్కపూడి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హిందూ బంధువుల అందరిపైన ఉందని, ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పండుగగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి సభ్యులు శ్రీనివాసరావు, కొల్లికొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తరలి వస్తున్నారు. ముఖ్యంగా మన దేవాలయాల్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని ఉద్దేశించి మన హిందూ బంధువులు, సాధు సంతతులు చాలా భారీగా తరలి వస్తున్నారు. మనం అందరం కూడా చెలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్నటువంటి స్థలానికి మనం వేలాదిగా తరలి వెళ్దాం. అలాగే సుమారుగా 15,000 స్కూటర్లు, 5,000 కార్లు, అలాగే 10,000 బస్సులు, సుమారు 12 ట్రైన్స్ ప్రత్యేకించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ గమనించండి, ప్రతి ఒక్క హిందువు ఇది మన ఇంట్లో పండగగా భావించి మనందరం కూడా తరలి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడ పెద్దలు సాధు సంతతులు చెప్పే ఒకటి ఉపన్యాసం మనం అందరం కూడా వినవలసిన అవసరం కూడా ఉంది. ఇంచేతనంటే ఇవాళ మన దేవాలయాలు చాలా జీవనోద్ధారణంగా ఉన్నాయి. ఎందుకంటే కనీస ధూపదీప నివేద్యాలు కూడా లేకుండా ఎన్నో దేవాలయాలు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. మన దేవాలయాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఉంది. కనుక అందరం కూడా ఇది మన ఇంటిలో పండగగా భావించి మనందరం తరలి వెళ్దాం. మేము వెళ్తున్నాం, మీరందరూ కూడా తల్లి రావాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ఆత్మీయ హిందూ బంధువులందరికీ నమస్సులు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయటమైనది. హైందవ శంకారావం పేరుతో. మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైనా మన దేవాలయాలను మనం పాలించుకునే పరిస్థితి ఈ రోజుకి లేదు. మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మన దేవాలయాలకి మనం శ్రద్ధాభక్తులతో చెల్లించిన సొమ్ములు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయో అది మనందరికీ తెలుసు. ఈ హిందూ సమాజాన్ని జాగృతం చేసి మన శక్తి దర్శనం చేసుకోవడానికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సభ ఏర్పాటు చేయింది. ప్రభుత్వాలు ఎవరైనా కూడా ఎక్కువ సమాజం ఎవరు కోరుకుంటే దానికి మద్దతు ఇస్తారు. కాబట్టి భారీ సంఖ్యలో హిందూ సమాజం తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన దేవాలయాలు ఏ ఉద్దేశంతో అయితే ప్రతిష్ఠింపబడ్డాయో ఆ లక్ష్యం మేరకు పనిచేయాలని ఆశిస్తూ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చెప్పండి. శ్రీరామ్ అండి. జనవరి 5వ తారీఖున విజయవాడలో భారీ ఎత్తున జరగబోతున్న హిందూ శంఖారావం సభకు మన ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి లక్షలాదిగా హిందూ బంధువులందరూ తరలి వస్తున్నారు. అలాగే మన పాలకొల్లు నుండి కూడా వేలాది మందిగా వచ్చేసి ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ జనవరి 5వ తారీఖున ఉదయం 6 గంటలకు మన కెనాల్ రోడ్డులోని గాంధీ బొమ్మల సెంటర్ నుంచి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కావున హిందూ బంధువులందరూ కూడా
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన హిందువుల ఐక్యతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పడానికి వేలాదిగా తరలి రావాల్సిందిగా కోరుచున్నాం. దీనికి సంబంధించి మరి నన్ను కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. నా పేరు చెరుకూరు శ్రీనివాసరావు. నా నెంబరు 9849582022 9849582022. జై శ్రీరామ్, జై హింద్. హైందవ బంధువులందరికీ నమస్కారం. వచ్చే నెల జనవరి 5వ తారీఖున జరగబోవు హైందవ శంకారావం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సమావేశానికి లక్షలాది మంది హైందవ సోదరులందరూ పాల్గొన్నారు. ఈ యొక్క సమావేశానికి నేను పాల్గొంటున్నాను. మీరు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. పేదరికం విద్యాభ్యాసానికి అడ్డంకి కాకూడదు. పేద విద్యార్థులకు ప్రభుత్వంలో పాటు సమాజం కూడా తోడ్పాటును అందించాలని వాకర్స్ క్లబ్ పాలకొల్లు అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు అన్నారు. డిగ్రీ మొదటి సంవత్సరం మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థుల ఫీజు నిమిత్తం క్లబ్ సభ్యులు సమకూర్చిన 15,000 రూపాయలను శుక్రవారం కొత్త కులాయి వద్ద వారికి అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానం బసవరాజు, సలాది రామచంద్రరావు, ధనాని శ్రీరామ్మూర్తి, క్లబ్ సభ్యులు నంబూరి గంగా పవన్, మేకా త్రిశూలపాణి తదితరులు పాల్గొన్నారు. ద్రష్టిరం విద్యాదాత్రం జగద్వయం దేవాకార్యం సత్యవాద్యం బ్రహ్మవాద్యం కళాగ్రం సప్తవాదారగమనం మలాజం సాయం ఉదరాత్రం శ్రీదం దివ్యౌషధం ఖగానం సాకాం రుగానం కపేంద్రారం హృదయ పదయం పరాజితం జీవా జాత్యం కాంతవానం ఈశ్వరం గోపాలం గోపదయం గోత్యం కళానం కాల్పాయం రాత్రం మనోవేద్యం కళాయుగం సంసార వైరాత్రం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం గమదస్తు వారే ఆదివదన్ యదాస్తే జాతా పురస్కార ప్రతిదస్తదస్తః ఓం తమేవం విద్వాన్ నమృత ఇహ భవతి నాన్యపంతాకం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా విశ్వకర్మణ సమవర్తతాది అస్య త్వష్టా విదదద్రూపమేతి నాన్యపంత విద్యదేయనాయ ప్రజాపతిశ్చ దిగర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే అస్య వీరా హరిజాసః यो देवेभ्यो आतपति यो देवानां स्वामिनः अलंकनार्थं पुष्पमालिकां समर्पयामि आयनेन ఇలా సైడ్ గుండు రాదు ముందు అధార పూజ అలవాసహస్రం और मार्गम दर्शन गुरु पूजामि अक्षाचनोदरं पूजामि गंगादहनं भावं पूजामि संजय राष्ट्रं स्कंधो पूजामि स्वामित्वं राष्ट्रं वक्षस्थं पूजामि
पूजामि मंगलजनाम अक्तम पूजामि तन्नोनाम पदम पूजामि इंद्रनेत्रम नेत्र पूजामि श्रीफलाय नमः स्वस्ति पूजामि मूर्धवशताय नमः अवोलं पूजामि मणिकण्ठमाय नमः शिरः पूजामि अनगानं नमः अमृतेन मेरवेरं गिरमावासं जनादयं जनादयं निर्गुणां जोरां वीरां निर्मदेव भगवतें देवानं विश्वहेतें जनाश्रयं आरोग्यं ईश्वरं विश्वनाथं मरेत्रयं विश्वगम्यं विश्वदेयं कलाधरं गमगमं कविश्रेष्ठं ज्येष्ठं विद्यावनेत्रं गालं उद्धानं भवतं अव्ययं सत्यं ओंकारं गणवाय नमः इष्टते लक्ष्मीश्च वच्चौ अहोरात्रिं सन्नो अस्तु देवदे संजदुष्पदे ओम साधयातु गोरी यस्यां निरण्यं विन्द्ययं गामस्त्वं पुरुषानः अश्वपूर्वां रणमग्निने शरणमहं प्रपद्ये लक्ष्मीन्यागतां पामुने आदिवृक्षोदबिल्वः अत्यबलानि तपसानुदन्तु मायान्तरायाश्च माया लक्ष्मी उभयकुमा देवसः कीर्तिश्च मणिनाथः दामिहो बप्पये श्रियो मानसक्काममा भोतिं वाचस्पतिमहि असुना आद्रा पुष्करणे पुष्टिं सुवर्णा हेममालिनी सूर्या हिरण्मयीं लक्ष्मी जातं चक्रे विस्तृता वृषयस्येवत्रत्रयम् अग्नासने बद्धभूरो अग्नाख्ये बद्धसम्भवे संवास्महे जानमाग्नेर्धनं वायोर्धनं सूर्योधनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वर्णं धनमस्तु मह्यं ददातु सोमिनी नक्रोधो नमाचार्यो नरोपो न शुभं जय लक्ष्मी सरस्वती जय लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नां सर्वदा जगदीश्वर्यं सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधिके पूर्वारकमेव वन्दनात् मृत्यो मुक्षीयमां नित्यवत्तानि हृष्टिं ईश्वरेकं सर्वभूतानां तामिहो पप्पये दिव्यश्री పాలకొల్లు ఎంపీడీఓ కార్యాలయం నందు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై 3వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి ఎంపీడీఓ ఎన్ఎన్ ఉమామహేశ్వరరావు అధ్యక్షతన గ్రామ సుపరిపాలనకు గ్రామ అభివృద్ధికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు బాగా దోహదపడతాయని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని సచివాలయం సిబ్బందులు పాల్గొన్నారు. వీరికి 9 థీమ్స్తోనూ 17 గోల్స్తోనూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈఓపీఆర్డీటీ మూర్తిబాబు తెలియజేశారు. 6 ఎంఓటీలు ఒక్కొక్క థీమ్పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి గుడాల హరిబాబు, ఏఈఆర్డబ్ల్యూఎస్ సురేష్, ఏపీఎం ఆచార్యులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరసాపురం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసిన వారి అభ్యర్థనపై ఆమోదం పొందిన 3 లబ్ధిదారులకు చెక్కులు అందించారు. దూసనపూడి వరలక్ష్మి, సేరేపాలెం 35,000 రూపాయలు, రావి పెద్దిరాజు కొత్తోట 1,64,733 రూపాయలు, అల్లం శ్రీనివాసరావు రోయపేట నరసాపురం 1,40,407 రూపాయలు. ఈ నిధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడతాయి. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ లబ్ధిదారులను అభినందించి వారి కష్టకాలంలో ప్రభుత్వం వారితో నిలబడి ఉందని తెలిపారు. నరసాపురం మండలంలో గత 6 నెలల నుంచి రాత్రి సమయాల్లో మహిళల జాకెట్లు కనిపించకుండా పోతున్నాయి. బాత్రూంలో బయట ఆరేసిన జాకెట్లను ఎత్తుకెళ్లిపోతుండడంతో గ్రామస్తులు నిఘా పెట్టి బుధవారం రాత్రి దొంగను పట్టుకున్నారు. అతను సంచిలో జాకెట్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. ఇదే మండలం వేములదేవి గ్రామానికి చెందిన వ్యక్తిగా దొంగను గుర్తించారు. నిలదీగా ఇప్పటి వరకు 300కు పైగా జాకెట్లను దొంగలించినట్లు ఒప్పుకున్నాడు. దొంగలించిన జాకెట్లు కాలువలో పడేస్తున్నట్లు చెప్పాడు. అతని ప్రవర్తన గుర్తించిన గ్రామస్తులు సైకోగా గుర్తించి పోలీసులకు అప్పగించారు. సరే అంతవరకు ఓకే. ఎందుకు తీస్తున్నావు చెప్పు. దేనికి ఎట్టుకెళ్తున్నావు మరి? ఎందుకు తగలబెడుతున్నావు ఏంటి చెప్పి? ఏం చేస్తున్నావు? అయ్యి ఈ కార్యక్రమం నమ్ముతున్నావా?
ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? అబ్బాయి ఇంక మాటలే ఉంటుంది చెప్తున్నాను. ఇంకా నీ పని ఇది మా పని మధ్య చేసుకుంటాం. బొమ్మలాడు దిగితే దగ్గర అవి బొమ్మలాడు దిగుతున్నావు నువ్వు. ఎందుకు విషయం చెప్పాలి కదా నువ్వు. విషయం చెప్పాలి కదా అంటున్నాను. చెయ్యి కదా ఆయన మర్యాదగా నేను అడిగినప్పుడు ఏం చేశావు నువ్వు? సతీష్ ఏంటిది ఆయన ఎంత మర్యాదగా అడిగాడు నిన్ను? ఫోన్ ఉంది, ఫోన్ లో ఫోటోలు ఏం లేవు, జాకెట్ ఫోటోలు చెప్పు. మాట్లాడతారు జాకెట్లు ఏం చేస్తారో చెప్పరా బాబు, మాకు మిగతాది ఏమొద్దు కానీ. మనోడు ఇబ్బంది ఏమి లేదు. నువ్వు చేసిన తప్పు అని ఒప్పుకుంటే ఇంకెప్పుడు చేయను, ఇంకెప్పుడు పొరపాటు కూడా ఏది జరిగిన నా మీద అనుకోండి, నా మీద పెట్టనని చెప్పి నువ్వు వాళ్ళందరికీ దండం పెట్టి సారీ చెప్పి ఐశ్వర్య గారికి గట్టిగా చెప్పి నువ్వు ఆ 2 జాకెట్లు ఎక్కడి నుంచి క్లియర్ గా చెప్పి అవి చెప్పాలి ముందు. ఇప్పుడు మీ అత్తగారు అంటే మీ అత్తగారిని వచ్చి అడుగుతాం, మీ అమ్మాయి అంటే అమ్మని వచ్చి అడుగుతాం. విషయం చెబుతున్నాను కరెక్ట్ గా ఎవరిని చెప్పాలి. ఒకవేళ మీ అమ్మ నాయ అందనుకో అక్కడ వదిలేసింది వచ్చి అది ఎక్కడ తెచ్చావా చెప్పు. ఆయన ఫోన్ మాట ఒప్పుకున్నాడు కదా నేనే చేశానని. కుట్టోడు కొట్టినా ఉండదు కొట్టి ఏం చేస్తాం? బొమ్మల తింటున్నాను కొట్టినప్పుడు ఎస్ఐ గారికి నెంబర్ దొరికి చెప్తావా చెప్పు. ఇప్పుడు మర్యాదగా నీ వాళ్ళు తప్ప చెప్పారు 2 జాకెట్లు ఎక్కడే. ఇప్పుడు ఎక్కడే అయితే అక్కడ తీసుకెళ్ళి అప్పు చెప్పేద్దాం. తర్వాత 2 కోట్లు పైకి కట్టేసి పోలీస్ స్టేషన్ చెప్తాం. దగ్గర పదా ఎక్కే మీ చెల్లియా మీ అక్కయ్య ఎవరయ్యాయి? వాళ్ళ అమ్మాయి అని చెప్పాడు కదా ఇందాక. అది 10 కాదు మా ఇంట్లోకి ఎందుకు వచ్చా? కాదు నేను తవరేనా నిన్ను? తవరేనా లేదా? ఎందుకు వచ్చావు మా ఇంట్లోకి? చెప్పట్లేదంటే ఏంటాడు? మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఏంటి మరి ఎందుకు వచ్చావు? తప్పు అయిపోయింది. ఎందుకు వచ్చావు? బాత్రూమ్ లోకి దేనికి వచ్చా? చెప్తావు చెప్ప. దేనికి వచ్చా? అవునా కాదు నువ్వు అనొప్పు మేము వదిలేస్తావు లేదా పోలీసు బండెక్కిచ్చు బండెక్కిచ్చు. నువ్వు అనొప్పుకో. ఇప్పుడు బండి ఎవరు దొబ్బుకొచ్చాడు? ఎక్కడిల్లు? ఎవరు? మా అయితే కాదు. మాకు డబ్బులు గిబ్బులు ఏమొద్దు. బరువుగా బతుకుతా జాకెట్లు తెంగేసి తాళం దాన్ని ఉందా? అసలు 11 అవ్వాలి. ఇంకా జాకెట్లో దొరికాడు ఈడే. ఇదిగో ఈడే ఆగిగోండి. అది ఫ్లాష్ ఆన్ చేసి ఫ్లాష్ ఆన్ చేయాలి. ఈడే లేదు డైరెక్ట్ పోలీస్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1458వ రోజు చిరంజీవి మొవ్వ చరితాంశ్ మధుర స్మృతులతో వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి పుణ్యకార్యం జరుగుద్ది. ఇది పేదల ఆకలి తీర్చాలనే స్పందనతో మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి సంకల్పం. అందున ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి అనారోగ్యంతో వచ్చేటువంటి వారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే దృక్పథంతో ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఈ రోజుకి 1459వ రోజుకు చేరుకుంది. ఈ 1459వ రోజుకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ప్రేమతో
మొవ్వ చరితాన్స్ మధుర స్మృతులతో వారి తల్లిదండ్రులు మొవ్వ హేమంత్, శ్రీమతి శృతి గారు స్వగ్రామం చోడవరం, కృష్ణా జిల్లా. వీరు అమెరికాలో ఉంటున్నారు. మొవ్వ చరితాన్స్పై మధుర స్మృతులతోటి ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి ప్రేమను తెలియజేయడం జరిగింది. ప్రేమతో నిర్వహించడం జరుగుతోంది. దీనికి చరితాన్స్ ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే హేమంత్, శృతి గారుల కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్పాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనసావాచా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. డాక్టర్ గారు లోపల రావు, బయటికి వెళ్ళదు, బయటికి వెళ్తున్నారు. లైన్లోకి హాస్పిటల్ లైన్లో మనకి ఎందుకు తీరా బాబా ఇంకా దైత్రులు పెద్ద ఏమెందుకు ఆలోచిందా అలాగే ఆలోచన ఉంటాయి. వ్యక్తిని బట్టే ఉంటుంది క్యారెక్టర్. మనం 1 గంట దగ్గర ముందే ఉంటాడు ఇందాక. మన పార్టీ మేము విద్యుత్ను పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగుని అందిద్దాం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈపీడీసీఎల్ ఉద్యోగులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నర్సాపురం సబ్ డివిజన్లోని 9 మండలాల ఉద్యోగులు ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేస్తూ అంబేద్కర్ సెంటర్లో మానవహారం చేసి ప్రజలతో విద్యుత్తును పొదుపు చేయిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు. నర్సాపురం సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ మాట్లాడుతూ ప్రతిజ్ఞ తీసి మాట్లాడారు. విద్యుత్ వినియోగం రోజురోజుకి పెరిగిపోతుందని, అనవసర వాడకాన్ని తగ్గించి భావితరాలకు వనరులు అందే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సోలార్ విద్యుత్ వాడకం పెరగాలని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను ప్రజలు ఉపయోగించుకోవాలని, ఖర్చును ఆదా చేసుకోవాలన్నారు. అలాగే కార్మిక సోదరులకు ఈ యొక్క ర్యాలీకి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం విద్యుత్తును పొదుపు చేయాలి, భావితరాలకు మనం అందించాలి. విద్యుత్తును వృధాని అరికడదాం, వృధాని అరికడదాం, వెలుగునిస్తాం, మరొకరికి వెలుగునిస్తాం, మరొకరికి వెలుగునిస్తాం. ఊరూర వెలుగు, ఊరూర వెలుగు. మనందరి బాధ్యత విద్యుత్ వాడకుండా వృధాని అరికడదాం, ప్రధానం అరికడదాం, విద్యుత్తును వాడకుండా ప్రధానం అరికడదాం. యూనిట్ పొదుపు 2
విద్యుత్తును వాడుకుందాం. 1 యూనిట్ పొదుపు 2 యూనిట్ల ఉత్పత్తి. విద్యుత్ వృధాను అరికట్టి విద్యుత్ శక్తిని సరైన రీతిలో వినియోగించడం వలన కలిగే లాభాలను వివరించి విద్యుత్ పొదుపు సందేశం అందరికీ చేరేలా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు, విద్యుత్ పొదుపు. విద్యుత్తును వాడుకుని భావితరాలకు ఒక చక్కని పర్యావరణం అందించేలా ఇంధన వనరులను, సహజ వనరులను రక్షించుకొని కాపలాదారుగా ఉంటాను. అత్యంత విలువైన విద్యుత్ శక్తి ఏ రూపంలోనూ వృధా కాకుండా ఎల్లవేళలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా నర్సాపురం డివిజన్ పరిధిలో అంటే నర్సాపురం, పాలకొల్లు, వీరవాసరం, అలాగే పెనుగొండ, ఆచంట ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగుల తరపున నర్సాపురం డివిజన్ తరపున మేము ఇక్కడ విద్యుత్ ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ ని మనం ఆదా చేయాలి, విద్యుత్ యొక్క అనవసరమైన వినియోగాన్ని తగ్గించాలనే మెసేజ్ ని ప్రతి ఒక్కరికి తీసుకువెళ్లాలని, ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులకు తీసుకెళ్లాలని మేము ఈ యొక్క పొదుపు విద్యుత్ వారోత్సవాల సందర్భంగా ర్యాలీ చేస్తున్నాం. ఈ యొక్క వారోత్సవాల సందర్భంగా ఈ సౌర విద్యుత్ను కూడా మేము చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాయి. 1 కిలోవాట్ 30,000 చొప్పున 3 కిలోవాట్లకి అత్యధికంగా 78,000 వరకు కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంతకుముందు ఎంతో ఖరీదైనటువంటి సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు చాలా తక్కువ రేట్లో కూడా అందుబాటులోకి వచ్చినాయి. ప్రభుత్వం దానికి భారీగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం వలన చాలా తక్కువ రేటుకు కూడా కంపెనీలు సప్లై చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సౌర విద్యుత్ వైపు ఎక్కువ అందరూ ఆకర్షితులయ్యేలాగా మేము ప్రమోట్ చేస్తున్నాం. అదేవిధంగా అనవసరమైనటువంటి విద్యుత్ వృధాన్ని అరికట్టాలని కూడా ఈ యొక్క ర్యాలీ సందర్భంగా మేము అందరికీ కూడా మా యొక్క విద్యుత్ సంస్థ తరఫున మేము సందేశాన్ని ఇస్తున్నాము. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క దాంట్లో చక్కగా పాల్గొని ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేశారు. దీనికి మీ యొక్క మీడియా సహకారం కూడా మేము ఎంతో కోరుకుంటున్నాం. మీరు కూడా ఈ యొక్క మెసేజ్ ని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి తీసుకెళ్లేలాగా మీ యొక్క సహాయం కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.